హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఇంతవరకు మీరు విని ఉండనటువంటి విషయం వినండి. మీరు తిరుపతిలోనే కాకుండా ఇప్పటి వరకు వేరే వేరే ప్రదేశాలలో ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించి ఉంటారు, అవునా కాదా? కానీ ఇంతటి విచిత్రమైన ఆలయం గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు అనుకుంటా. మామూలుగా ఏ గుడిలో అయినా దేవతా విగ్రహాలకి పాలు, నెయ్యి, పెరుగు, పంచామృతం, నీళ్లతో అభిషేకాలు చేస్తారు, అవునా కాదా? కానీ ఈ విచిత్రమైన శ్రీనివాసుని ఆలయంలో మాత్రం స్వామికి పొగలు గక్కే వేడి నీళ్లతో అభిషేకం చేస్తారు. ఇంకా విచిత్రం ఏమిటంటే, విగ్రహం పైన అభిషేకించిన వేడి నీళ్లు స్వామివారు పాదాలు తాకగానే మంచుల చల్లగా మారిపోతాయంట మిత్రమా. అదిగాక ఒకవేళ స్వామివారికి చల్లని నీటితో అభిషేకం చేస్తే గనుక అవి పాదాలు తాకగానే పొగలతో వేడి నీళ్లుగా మారిపోతాయి. కొన్ని వేల సంవత్సరాలుగా స్వామివారి అభిషేకంలో ఈ విచిత్రం జరుగుతూనే ఉంది మిత్రమా. ఇప్పటికి కూడా ఈ విగ్రహం వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఆలయంలోని వెంకటేశ్వర స్వామికి కేవలం వారంలో ఒకరోజు, అది ఆదివారం మాత్రమే అభిషేకం చేస్తారు. ఈ వింతను, విచిత్రాన్ని, ఈ మహిమను చూడటానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి, పట్టణాల నుండి, పక్క రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? కర్ణాటకలోని గబ్బురు ప్రాంతంలో కొలువై ఉన్న గోవిందస్వామి ఆలయం మిత్రమా. తెలుసుకున్నారు కదా? ఒకసారి వెళ్ళి దర్శనం చేసి వస్తాం. ధన్యవాదాలు. గోవింద గోవింద గోవింద. రేపు ఒక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. ధన్యవాదాలు.